సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న పుణ్యక్షేత్రం ఎగువ అహోబళం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి అవతారాన్ని మనం తిలకించబోతున్నాం. మనం ఇంతకు ముందు పెట్టిన పలనాటి యాదాద్రి అనే వీడియోలో నరసింహస్వామి చరిత్ర గురించి పార్ట్ 1 గా తెలుసుకున్నాం. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మిగిలిన పార్ట్ 2 చరిత్రను మనం ఇప్పుడు చూద్దాం. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో హిరణ్యకశుడు అపర బలవంతుడై రాజ్యంలోని ప్రజల మీద, దేవతల మీద, అలాగే మునుల మీద తన బలాన్ని చూపించి భూలోకాన్ని, దేవలోకాన్ని జయించి తన వశం చేసుకొని లోకంలో తను ఒక్కడే బలవంతుడనని భావిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు పెద్దవాడవుతాడు. గురుకులానికి సకల విద్యలు నేర్చుకోమని చెప్పి శుక్రాచార్యుడి గురుకులానికి పంపుతారు. ఒకరోజు ప్రహ్లాదుని పిలిచి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని, గురువు గారు మీకు ఏ విద్యలు నేర్పారు అని అడుగుతాడు. నేను ఈ జగత్తులో అణువణువు వ్యాపించి ఉన్న విష్ణు భగవానుని గురించి నేర్చుకున్నాను అని బదులిస్తాడు. అప్పుడు హిరణ్యకశుడు ఆగ్రహంతో గురువు గారు అయిన శుక్రాచార్యుడిని పిలిచి అడుగుతాడు, విష్ణువు నా శత్రువు అని నీకు తెలుసు కదా, కానీ నా కుమారునికి అతని గురించి ఎందుకు బోధించావు? అది తప్పు కదా అని అంటాడు. అందుకు శుక్రాచార్యుడు, మహారాజా, నేను విష్ణువు గురించి ప్రహ్లాదునికి నేర్పించలేదు అని చెబుతాడు. గురువు గారు ప్రహ్లాదునితో, ప్రహ్లాద, నేను నీకు విష్ణువు గురించి నేర్పించలేదు కదా, కానీ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు, సకల చరాచర జగత్తులో అతి బలవంతుడైన మహావిష్ణువు, అందుకే ఆయనను నేను నమస్కరించాను, అలాగే కీర్తించాను అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ప్రహ్లాద, నీవు అనుకున్నది తప్పు. లోకాలన్నింటికి నేనే రాజుని, అలాగే బలవంతుడిని కూడా అని చెప్తాడు. అయినా నేను విష్ణు భక్తుడను, నేను విష్ణు నామము మరువను అని వెళ్ళిపోతాడు ప్రహ్లాదుడు. తన కుమారుడే తన శత్రువైన విష్ణువుకు భక్తుడు అవ్వడంతో హిరణ్యకశిపుడు జీర్ణించుకోలేకపోతాడు. ఎలాగైనా తన కుమారునితో హరినామస్మరణ మానిపించాలని అనుకుంటాడు. లీలావతిని పిలిచి కుమారుని హరినామస్మరణ మానిపించమని చెబుతాడు. ఆమె కూడా ఎంతగానో చెప్పి చూస్తుంది. అయినా ప్రహ్లాదుడు హరినామస్మరణ మాను అని చెబుతాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న హిరణ్యకశిపుడు, హరినామస్మరణ మానుకుని ఎడల నీకు కఠిన శిక్ష తప్పదు పుత్రా అని ప్రహ్లాదునితో గర్జించిన కంఠంతో చెబుతాడు. అయినా కూడా ప్రహ్లాదుడు ఏ మాత్రం చలించడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన భటులను పిలిచి ప్రహ్లాదుని చంపమని ఆదేశిస్తాడు. ప్రభువు ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తారు భటులు. ఏనుగులతో తొక్కించాలి అని ప్రయత్నిస్తే ఆ ఏనుగులు అతనిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయి. విష సర్పాలతో కాటు వేయించాలని ప్రయత్నిస్తే ఆ సర్పాలు అతన్ని ఏమీ చేయలేకపోతాయి. ఎంతో ఎత్తు నుండి పడవేయాలని చూస్తారు. అయినా కూడా ఆశ్చర్యంగా ఒక్క చిన్న దెబ్బ కూడా లేకుండా తిరిగి వస్తాడు ప్రహ్లాదుడు. ఇలా కాదు అని ప్రహ్లాదుని తీసుకుని రాజ్యానికి భటులు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. మిగతా కథని పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.